హలో గైస్, వెల్కమ్ టు పోస్ట్ పేపర్స్ అకాడమీ. సో ఈరోజు సెషన్లో మనం బిగ్గెస్ట్ అమౌంట్ 3 నెంబర్స్ అంటే ఒక 3 నెంబర్స్ యూజర్ నుంచి తీసుకొని పైథాన్లో అందులో ఏది బిగ్గెస్ట్ నెంబరో మ్యాక్సిమం నెంబరో డిస్ప్లే చేయాలి. ఓకే, సో అది మన రిక్వైర్మెంట్. సో ఫస్ట్ అయితే నేను ఒక 3 నెంబర్స్ని యూజర్ నుంచి తీసుకోవాలి కదా. సో యూజర్ నెంబర్ అనే వేరియబుల్ ఒకటి ఇచ్చాను, ఈక్వల్ టు మన నెంబర్స్ని తీసుకోవాలి కాబట్టి ఇంట్ ఆఫ్ అని ఇచ్చాను. ఇన్పుట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. ఓకే, సో అలాగే 3 నెంబర్స్ని అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది సెకండ్ నెంబర్, సో ఇది లాస్ట్ది థర్డ్ నెంబర్. ఇది ఎంటర్ థర్డ్ నెంబర్. సో ఈ 3 స్టేట్మెంట్స్తో మనం యూజర్ నుంచి 3 నెంబర్స్ని అయితే తీసుకోవచ్చు కదా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన 3 నెంబర్స్ని మనం కంపేర్ చేసుకోవాలి. ఏది బిగ్గెస్ట్ ఎలా చెప్పగలం? ఒక నెంబర్ని ఇంకొక 2 నెంబర్స్తో, అలాగే 3 నెంబర్స్ని 3 నెంబర్స్తో కంపేర్ చేసుకుంటే మనకి ఏది బిగ్గెస్ట్ నెంబర్ తెలుస్తుంది. సో దీనికైతే మనం ఇఫ్ కాన్సెప్ట్ అయితే యూస్ చేస్తాం. ఇఫ్ యూజర్ num1 అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూజర్ num2 అండ్ అది 2 కన్నా పెద్దది అయితే సరిపోదు, 3 కన్నా నెంబర్ థర్డ్ నెంబర్ కన్నా కూడా పెద్దది అవ్వాలి యూజర్ నెంబర్ ఫస్ట్ నెంబర్ అనేది. సో అప్పుడే నెంబర్ 1 అనేది పెద్దది అవుతుంది, మ్యాక్సిమం నెంబర్ అవుతుంది కదా. సో మళ్ళీ నేను అదే ఫస్ట్ నెంబర్ని థర్డ్ నెంబర్తో కంపేర్ చేసుకుంటున్నాను. సో ఈ కేసు కానీ సాటిస్ఫై అయితే కనుక మనకి నెంబర్ 1 అనేది మ్యాక్సిమం నెంబర్ కదా. ప్రింట్ మ్యాక్సిమం నెంబర్ ఈస్ ఏం పెట్టాలి? యూజర్ నెంబర్ 1 ఫస్ట్ నెంబర్ మ్యాక్సిమం. ఇప్పుడు కండిషన్ మనం ఆల్రెడీ పెడుతున్నాం, నెంబర్ 2 కన్నా నెంబర్ 3 కన్నా నెంబర్ 1 అనేది మ్యాక్సిమం అయితే సో అదే మనకి మ్యాక్సిమం నెంబర్ అవుతుంది. లేదు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లేదు అంటే మనం ఇంకో కండిషన్ పెట్టాల్సి వస్తుంది. ఫస్ట్ నెంబర్ని ఆల్రెడీ చెక్ చేసాం, సో ఇప్పుడు సెకండ్ నెంబర్ చెక్ చేయాలి. సెకండ్ నెంబర్ని ఉన్న 2 నెంబర్స్తో చెక్ చేయాలి. సో దీనికి కూడా ఎండ్ ఆపరేటర్. సెకండ్ నెంబర్ని ఉన్న 2 నెంబర్స్ నెంబర్ 1తో నెంబర్ 3తో చెక్ చేసాం. ఈ కండిషన్ కనుక సాటిస్ఫై అయితే నెంబర్ 2 అనేది పెద్దది అవుతుంది కదా. మ్యాక్సిమం నెంబర్ ఈస్ యూజర్ నెంబర్ 2. ఓకే, సో ఈ రెండు పాసిబుల్ అవ్వట్లేదు అనుకుంటే మనకి ఇంకా థర్డ్ నెంబర్ ఒకటే ఉంది కాబట్టి అదే మ్యాక్సిమం నెంబర్ అవుతుంది. సో దానికి మనం కండిషన్ అయితే పెట్టనక్కర్లేదు, డైరెక్ట్గా ప్రింట్ చేస్తే ఎల్స్ పెట్టేసి ఎల్స్ కేసులోకి వస్తుంది కాబట్టి అదే అయిపోతుంది మ్యాక్సిమం నెంబర్. మ్యాక్సిమం నెంబర్ ఈస్ ఓకే. సో ప్రోగ్రామ్ అర్థమైంది కదా. సో ఫస్ట్ని ఒక్కొక్క నెంబర్ని ఉన్న 2 నెంబర్స్తో చెక్ చేసుకుంటాం మనం. ఫస్ట్ నెంబర్ని 2 నెంబర్స్తో చెక్ చేస్తాం, ఆ 2 నెంబర్స్ కన్నా పెద్దదైతే ఇదే మ్యాక్సిమం నెంబర్. అలాగే సెకండ్ నెంబర్ని కూడా ఉన్న 2 నెంబర్స్తో చెక్ చేసుకుంటాం. సో మనకి ఈ ఫస్ట్ కేసు సాటిస్ఫై అయింది అనుకోండి, మనకి అదే మ్యాక్సిమం నెంబర్ అయిపోద్ది. ఒకవేళ అది సాటిస్ఫై అవ్వకపోతే కనుక సెకండ్ నెంబర్ని ఉన్న 2 నెంబర్స్తో చెక్ చేసుకుంటాం, నెంబర్ 1 అండ్ నెంబర్ 3. అది కూడా సాటిస్ఫై అవ్వకపోతే ఈ రెండు ఇంకా ఫెయిల్ అయిపోయినట్టే కదా. సో మ్యాక్సిమం నెంబర్ ఇదే ఉంటుంది ఇంకా. సో ఎల్స్ కేసులో డైరెక్ట్గా అదే పెట్టేసాం మనం. ఓకే, కోడ్ అర్థమైంది కదా. సో గైస్, దీనికి అవుట్పుట్ అయితే చూద్దాం ఒకసారి ఏమొస్తుందో. సో సేవ్ చేశాను ఫైల్ నేను. సో రన్ చేస్తున్నా, రన్ పైథాన్ ఫైల్. సో ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, 3 పెట్టాను. సెకండ్ నెంబర్ ఒక 7 పెడుతున్నాను, థర్డ్ నెంబర్ 1 అని ఇచ్చాను. సో ఇందులో మనకి తెలిసి ఏంటి? మ్యాక్సిమం నెంబర్ 7. సో మనకి అవుట్పుట్ కూడా అదే రావాల్సి ఉంటుంది. సో మ్యాక్సిమం నెంబర్ 7. ఓకే, ఇంకో కేసు కూడా రన్ చేద్దాం. సో 0 ఇచ్చాను, నెక్స్ట్ 1 1. సో ఈ కేసెస్లో మనకి సెకండ్ నెంబర్ మ్యాక్సిమం నెంబరే, థర్డ్ నెంబర్ కూడా మ్యాక్సిమం నెంబరే. సో మ్యాక్సిమం నెంబర్ 1. ఓకే, సో మ్యాక్సిమం నెంబర్ ఇలా కాకుండా ఈ ఇఫ్ కాన్సెప్ట్ యూస్ చేయకుండా మనం ఇంకొక ఇన్బిల్ట్ మెథడ్ ఒకటి ఉంటుంది, డిఫాల్ట్ మెథడ్ పైథాన్లో మనకు వస్తుంది అది. సో అది ఎలా అంటే, మ్యాక్సిమం నెంబర్ అనే వేరియబుల్ ఒకటి తీసుకున్నాను నేను, ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్
సో డైరెక్ట్గా ఇలా పెడితే మనకి మ్యాక్సిమం నెంబర్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను ఈ మ్యాక్సిమం నెంబర్ అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాను. మ్యాక్స్ నెంబర్. ఓకే, ఇందులో ఏముంది, మ్యాక్స్ అంటే మనకి మ్యాక్సిమం వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది. సో రన్ చేస్తున్నాను. సో ఈ పైది కమెంట్ చేస్తాను ఒక నిమిషం. ఈ కోడ్ కమెంట్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఈ 3 నెంబర్స్ ఇవ్వాలి కదా, ఇచ్చిన తర్వాతే ఇది వర్క్ అవుతుంది. సో రన్ పైథాన్ ఫైల్. సో 2 3 4. సో డైరెక్ట్గా 4 వచ్చేసింది. ఇది డిఫాల్ట్ మెథడ్. ఈ మెథడ్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇది మనకి ఏదైనా కాన్సెప్ట్ యూజ్ చేసి చేయండి, మన ఓన్గా ఒక ఫంక్షన్ రాయమంటే కనుక ఈ మెథడ్ మనం ఫాలో అవుతాం. ఇదేంటంటే ఇది డైరెక్ట్గా డిఫాల్ట్గా వచ్చే మెథడ్ పైథాన్లో ఉంటుంది. మ్యాక్స్ ఆఫ్ అని చెప్పి నెంబర్స్ ఇస్తే అందులో ఏది మ్యాక్సిమం నెంబర్ మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఇజ్ ఇట్ క్లియర్? అంత క్లియర్గానే ఉంది కదా? ఓకే గైస్, థ్యాంక్ యూ.